ఎస్ఐఆర్ ప్రక్రియపై ముందుగానే హైలైట్ అవుతున్నాయి తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ. క్యాడర్ని కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేదాకా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నాయి. తెలంగాణలో త్వరలో ప్రారంభం కాబోయే ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఎస్ఐఆర్ చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందంటూ విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. రాబోయే 10 రోజుల్లో బీఎల్ఏలకు శిక్షణ ఇస్తామని, ప్రజల ఓటు హక్కును కాపాడడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతి పరంగా కనబడకపోతే ఓట్లను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ అందరూ చెప్తా ఉన్నారు, ఇవాళ ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తిగా పనిచేయాల్సిన సంస్థ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తుందనేటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎల్ఏని జాగ్రత్తగా ఉండాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలైన ఓటర్ల ఓట్లు పోకుండా చూడాలన్నారు. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా బీఎల్ఏలపైనే ఉందన్నారు. అర్హులైన ఓటర్లు మాత్రమే ఉంటే మళ్లీ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియతో బీజేపీకి సంబంధమే లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రక్రియ చేపట్టారని అన్నారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలంటూ సూచించారు. ఇటువంటి ఒక బ్లేమ్ గేమ్ చేయకుండా ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది ఎస్ఐఆర్లో ఎటువంటి అవకతవకలు లేవు, అది జరగాల్సి ఉందే. ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారము, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ కాబట్టి దీనికి మీ అడ్డురామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఎంఐఎం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ ముగ్గురు ఎస్ఐఆర్ మీద రాజకీయాలు చేయకుండా అసలైన ఓటర్లని ఈరోజు లిస్టులో పెట్టే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాకముందే ఇందుకోసం క్యాడర్, బీఎల్ఏలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి.